ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. అండ్ అట్లనే నిన్న కేటీఆర్ గారు జిమ్ చేసుకుంటే నడుము గాయమైందనంట, ఆయన కూడా తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మా వ్యక్తిగతం కక్షలు పగలు మాకేం లేవు, మనం రాజకీయ విధానాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అయితే సభా వేదిక మీదకించి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆయన మొదలుపెట్టినటువంటి అంశాలు రామాయణ ఇతిహాసం నుంచి సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టిండు ఆయన. సో మాతృభూమి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అనేటటువంటి శ్లోకంతో మొదలుపెట్టిండు. దాని మీనింగ్ ఏంది రిషి గారు అని అంటే, తల్లి అయినా మనకు అన్నటువంటి భూతల్లి అయినా ఇద్దరు కూడా స్వర్గం కంటే గొప్ప అనేటటువంటి ఉద్దేశంతో. మరి తెలంగాణ తల్లి అనేటటువంటి పునాదులతోటే కదా మీ రాజకీయ అరంగేట్రం అయినా, రాజకీయ మనుగడ అయినా, లేకపోతే అధికారం అయినా, ఏదైనా కూడా. మరి టీఆర్ఎస్ అనేటటువంటి దాంట్లో తెలంగాణ నామూషి అయిపోయి తల్లి లాంటి తెలంగాణని కాదనుకునే బీఆర్ఎస్ అనేటటువంటి అంశానికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాతనే కదా, తెగదెంపులు చేసుకున్న తర్వాతనే కదా తెలంగాణ సర్వసభ్య సమాజం మీరు కానీ మీ పాలన కానీ మాకొద్దు, మీకు అహంకారం బాగా వచ్చింది, పాలన అనంటే ఎంతసేపు కేసీఆర్ గారు కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులు కానీ ఏదో మనం మేనిఫెస్టోలో పాయింట్లు పెట్టినాం కాబట్టి అవి చూసి మాత్రమే ఓట్లేసారు, అవి చూసి మాత్రమే ఓట్లేసారని పదే పదే ప్రజల మీదకి నెట్టేసేటటువంటిది ఏమో, వాళ్ళని చిన్నగా చేసేటటువంటి ఒకటైతే మిమ్మల్ని గెలిపించడం ఏదైనా అసలు తెలంగాణ సమాజాన్ని కేవలం మేనిఫెస్టోలో కొన్ని ప్రమాణాలు చేసినాం కాబట్టి అవి చూసే ఓట్లేసిర్రు, లేకపోతే ఇంకేం చూసేయలేదు అనేటటువంటి సమాజాన్ని చిన్నగా చేసి చూపించడం అనేటటువంటి అంశం ఒకటైతే, వాళ్ళు అధికారం కోల్పోయారు అంటే వాళ్ళ లోపల ఉంటున్నటువంటి లొసుగులను లెక్కించకుండా అప్పటికి కూడా ప్రజల మీదనే అక్కసు కక్కుతా ఉన్నారు. మీరు ఓడగొట్టిర్రు, ఖడ్గ మేము ఆల చేతులకు ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే నేనేం చేస్తా, నా మీద పడితే నాకేమొస్తుంది అని అంటే, మీ చేతిలో మీరు ప్రతిపక్షంలో అన్ని రోజులు ఖడ్గం ఇచ్చారు కాబట్టి 10 సంవత్సరాలు అధికారంలో ఉర్రు కాబట్టి మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొనే ఇచ్చారు, మీరేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నికల ముందు కూడా ఒకవేళ నన్ను ఓడిస్తే నాకేం పోదు, పండుకుంటా అన్నాడు, పండుకుండు మీరే ఇబ్బంది అని అన్నాడు ఆయన. మరి అన్నాకనే కదా ప్రజలు తీర్పిచ్చిండ్రు, అవన్నీ మీరు చెప్పిన తర్వాతనే కదా ఇచ్చింది. ఇక్కడ మేమనేటటువంటి ఏంటి అంటే, సరే మరి ఈ సభ రికార్డు స్థాయి అని అంటారు, మరి వాళ్ళ దాంట్లోనే కొంగరకల్లాని గతంలో చేసినటువంటి సభ అది అన్నిటికంటే పెద్ద సభ అని వాళ్ళకు ఉంటున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద మరి వాళ్ళ దాంట్లోనే యుద్ధం కూడా నడుస్తూ ఉంది. ఏది పెద్దదో వాళ్ళు తెలుసుకోరు, మాకు వాటితో సంబంధం లేదు. మేము మా తుక్కుగూడ సభ అనేటటువంటిది ఒక చరిత్ర. ఈ దేశ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటిది సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ తెలంగాణ సర్వసభ్య సమాజానికి ఇచ్చినటువంటి సందేశము ప్రజాముఖంగా మేము ఏదైతే మాటలకి కట్టుబడి ఉన్నామో దానిపైన మేము చిత్తశుద్ధితో మాకు సాధ్యమైనంత ఉన్నటువంటి వనరులతోటి మనం ఇచ్చేటటువంటి సంకల్పం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇదేం డొల్లతనం లేదు, దొంగతనం లేదు, ఏది ఉన్నా తెరిచిన పుస్తకం లేకనే పారదర్శకంగా చిట్చాట్లు. ఇంకొక మాట అన్నారు, అసలు మీరు మొత్తం లూటీ చేసేస్తే ఖజానాని దాని కరెక్షన్ అసలు అర్థం చేసుకోవడానికి మాకు 1 year పట్టింది. ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను రిషి గారు, ఎందుకనంటే కేసీఆర్ గారు అనే ఒక ప్రసంగంలో ఆయన ఏమన్నారు అని అంటే, కాంట్రాక్టర్లు అనేటటువంటి ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దగ్గరకు పోయి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది, అలా మన మాజీ సర్పంచ్లు అని అన్నారు. అసలు అక్కడ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం మాట్లాడుకోవాలి. అక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లు ఉన్నాయంటే ఎప్పటి సంది పెండింగ్ ఉన్నాయని అడిగితే 3.5 ఏళ్ల సంది పెండింగ్ ఉన్నాయని అన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, ఏడాదిని అర్థమవుతుంది. మరి 3.5 ఏళ్ల సంది పెండింగ్ ఉందనంటే మీ హయాంలో ఉంటున్నటువంటి పెండింగ్ బిల్లులే కదా. అయితే నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి వ్యాఖ్యలు ఏంటిది అని అంటే, ఆర్థిక వ్యవస్థ ఎంత పతనావస్థ స్థితిలోకి తీసుకొని పోయారు గత పాలకులు అని అంటే, 1వ తారీఖు జీతం ఇయ్యలేనటువంటి దుస్థితికి ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొని పోయారు. ఇదే కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ అనేటటువంటిది మీరు చేసినటువంటిది, ఫీజు రియంబర్స్మెంట్లు మీరు చేయనటువంటివే. ఇవన్నీ ఏ సమస్యను మీరు తీసుకున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి స్టేట్ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రజల ముందు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు, అర్థమవుతుంది. కానీ ప్రతిపక్షాలు అట్లా ఎందుకు చూస్తాయి? ఇప్పుడు మేము అసెంబ్లీలో కాదు, మీరు ఫెయిల్ అయ్యారు, ఓ సిపాయిలు అన్నారు, మీకు చేత కావట్లా, అది కదా ఇవాళ కేసీఆర్ గారు అంటుంది. ఇప్పుడు మేము ఒకటే చెప్తాం, ఉన్నంతలనే ఇంటిని చక్కదిద్దుకునేటటువంటిది మానవ నైజం. ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి దాంట్లో వనరులని పెంచేటటువంటి ఒక ఆలోచనతోటి, ఉన్న వనరులని ప్రజలకి సక్రమంగా అందించేటటువంటి చిత్తశుద్ధితోటి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ప్రజాపాలన మా యొక్క క్యాబినెట్ మంత్రులు మొత్తం కూడా దానికి కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. గతంలో ఎవరైనా అడిగితే జవాబిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుండనా? ప్రజలపై ప్రభుత్వం దగ్గర వినతి పత్రాలు ఇచ్చేటటువంటిది ఏమైనా సిస్టమ్ ఉంటుండనా? అధికారుల దగ్గరికి పోతే ఎట్లా అనంటే వారి యొక్క పైశాచికత్వాన్ని అనుభవించినటువంటి ప్రజలు